హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 38 ఎపిసోడ్. అయితే నైటు పూలపాన్పు సిద్ధం చేసుకుందామా అంటూ ఇంటెన్స్డ్ లుక్తో చూస్తూ మెడ మీద పెదవులతో పదనిసలు పలికిస్తూ మత్తుగా అడిగాడు జై. ఒకసారి పూలపాన్పు వేసి రెడీ అయ్యి వస్తే గంగిరెద్దులతో సంసారం చేయనని ఎద్దేవా చేసి మూర ఎగరేసుకుంటూ వెళ్ళింది ఎవరంటారు అంటూ కళ్ళని చక్రాల్లా తిప్పుతూ అడిగింది మిథున. కింద పెదవిని బయట చేసుకుంటూ కిల్లింగ్ లుక్ ఇస్తూ, నీకు మతిమరుపు గట్రా ఏమీ పెట్టలేదేంటే దేవుడు, గతం గతహ అన్నారు పెద్దలు. సో మైండ్ స్టోరేజ్లో ఉన్న చెత్తనంతా డిలీట్ చేసేసి ఫ్రెష్గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా, అదిరిపోలా అన్నాడు జై. అబ్బో, మీ ఇష్టాలను బట్టి మా మైండ్ మార్చేసుకోవాలి, మాకంటూ సొంత అభిప్రాయాలు ఉండకూడదు. ఏం స్వార్థమండి మీది అంది. స్వార్థం లేనివాడు ఎవడే, ఒకడిని చూపించు. తనది అనుకున్న మనిషిపైన, వస్తువుపైన తన హక్కును చూపించడం స్వార్థం అవ్వదే, ఇష్టం అవుతుంది అని తన నుదుటితో ఆమె నుదురిని ఢీకొట్టాడు జై. ప్రేమ అనొచ్చు కదా, నీ నాలిక అరిగిపోతుందా అని కినుకుగా అంది. నేను బూతులు మాట్లాడనమ్మాయి, బూతులు మాట్లాడడం మహా పాపం తెలుసా అంటూ చెంపల మీద వేళ్లతో తట్టుకున్నాడు డ్రమటిక్గా. కళ్ళు గిట్టగర్చి, నువ్వు పెద్ద డ్రామా బేజ్వే, వదులు, ఉడుంపట్టు పడతావు, బోన్స్ బ్రేక్ అయ్యేలా ఉన్నాయి అంటూ చెస్ట్ మీద చేతులు వేసి నెట్టింది మిథున. ఈ జై చేతిస్పర్శ కావాలని అల్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా, నీకు గీరగా ఉందే పిల్ల అంటూ పెదవుల మీద పెక్క ఇచ్చాడు. బుంగమూది పెట్టి, చాలా గొప్పే, ఈ దరిద్రాన్ని వదలవు, పైగా ప్రౌడ్ ఫీలింగ్ ఒకటి, ఏదో సాధించినట్టు అంటూ ఖర్చుకుంది. చొప్పనాతి శూర్పణక, మరీ ఇంత పాజిటివ్నెస్ ఉండకూడదే అని కవ్వించాడు. మీరే చెప్పారు కదా, ఎవరి హక్కు మీద వాళ్లకు అజమాయిషీ ఉంటుందని. నా మీద నీకు హక్కు ఉంటే మరి నాకు ఉండదా? నా భర్త ప్రేమంతా నాకే దక్కాలి అనే కోరుకునే సగటు ఆడపిల్లని నేను. నువ్వు గుడిలో ప్రసాదంలా అందరికీ పంచితే మరి మాకు కాలుతుంది. నువ్వా రేగుకంపకి దూరంగా ఉండకపోయావో పొడిచి పొడదెబ్బుతా, నిన్ను కాదు దాన్ని, నాతో మర్డర్లు చేయించకు అంటూ రెచ్చిపోయింది మిథున. వార్ని, నీలో మరో ఝాన్సీరాణి ఉందే బుల్లే, ఇన్నాళ్ళు నాకు తెలియలేదేంటబ్బా అని టీజింగ్ వాయిస్తో అంటూ అల్లరి చేశాడు జై. టైంని బట్టి అన్ని వేరియేషన్స్ బయటికి వస్తాయిలే, పద మనం ఆర్చిపోదాం, లైఫ్ తెగ బోరు కొట్టేస్తుంది, అలా అలా తిరిగి వద్దాం అన్నాడు. ఆర్చంటే అని నొసలు ముడిచింది. నువ్వు కోరుకోవే, ఎక్కడికైనా తీసుకెళ్తాను, చెప్పు ఎక్కడికి వెళదాం అని మ్యాన్లీ వాయిస్తో మెల్ట్ చేసేశాడు. కళ్ళని అటూ ఇటూ తిప్పి, ఇప్పుడైతే నన్ను అలా బయటకు తీసుకెళ్ళు, చాలు, ఆర్చ్ గురించి తాపీగా థింక్ చేద్దాం అంది మిథున. లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అయితే, బైక్ ఓకేనా అంటూ హుషారుగా అడిగాడు. బైక్ మీద వెళ్ళడాన్ని లాంగ్ డ్రైవ్ అంటారా అని ప్రశ్నించి, ఓకే బైక్ మీదే వెళదాం అంది మిథున. లాంగ్ డ్రైవ్ అంటే తెలియని మడ్డివేంటే అని తల మీద తట్టి, ఓకే కమాన్ అంటూ ముందుకు నడిచాడు జై. నన్ను చూసి ఈవిల్ స్మైల్ ఇస్తావే పండుకోతి మొహందానా, ఇప్పుడు ఏడువు అనుకుని వెనకే వెళ్ళింది మిథున. కిందకి వెళ్లే గ్యాప్లో సాకేత్కి మెసేజ్ చేసి సైలెంట్గా నిలబడింది. పర్వాలేదు, నా మరదలనిపించుకున్నావు తెలివిలో అని నవ్వుకున్నాడు మెసేజ్ చూసిన సాకేత్. జై ఎంతకీ తన దగ్గరికి రాకపోయేసరికి అసహనంగా చైర్ నుండి బైక్ లేచింది రేష్మి. ఓరకంట ఆమె లేవటం చూసిన సుబ్రహ్మణ్యం కదిలించలేదు. ఆల్రెడీ జై మిథున బయటికి వెళ్లారని సాకేత్ మెసేజ్ చేశాడు, అందుకే పట్టించుకోనట్టు ఊరుకున్నాడు. గొర్రెతోకంత హెయిర్ని వేళ్లతో లాక్కుంటూ జై దగ్గరికి వెళ్ళింది రేష్మి. తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ తనకు ఎదురుగా వస్తున్న రేష్మి వైపు కిల్లింగ్ లుక్ పాస్ చేసి, వాట్ మిస్, ఏదైనా డౌట్ అడగాలా అంటూ తనే కదిలించాడు సాకేత్. మొహం చిట్లించి, నాకేం డౌట్స్ లేవు, జై ఏడి అని అడిగింది. జైతో నీకేం పని అని సీరియస్గా ఫేస్ పెట్టి అడిగాడు సాకేత్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ మీకు లేవు, నువ్వు ఎంప్లాయీ అని గుర్తుపెట్టుకో అని నిప్పులో వేసిన ఉప్పులా చిటపెటలాడింది రేష్మి. ఇదేమైనా నీ ఓన్ కంపెనీనా, నన్ను వర్క్ చూసుకో అంటున్నావు? ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ని, టంగ్ అదుపులో పెట్టుకోపోతే మెడపట్టి బయటకు గెంటుతాను, నన్ను ఆపేవాళ్లే ఉండరు, జైతో సహా, మైండ్ ఇట్ అంటూ వియర్డ్ లుక్తో వార్నింగ్ ఇచ్చాడు సాకేత్. యూ, నన్నే గెంటుతావా, ఎలా గెంటుతావో నేను చూస్తా అంటూ పళ్ళు నూరుకుంటూ జై కోసం వెళ్ళింది రేష్మి. దీనికి హొయ్యలెక్కువే, నేను కట్ చేస్తాను కదా దీని తోక అని ఈవిల్ స్మైల్ ఇస్తూ పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ క్యాంటీన్కి వెళ్ళిపోయాడు సాకేత్. ఆవేశంగా వచ్చిన రేష్మికి మిథున క్యాబిన్ ఖాళీగా వెక్కిరించింది. ఇరిటేట్ అవుతూ జై ఏడి అని బయటకు వచ్చిన ప్యూన్ని పిలిచి అడిగింది.
సార్ మేడం బయటకు వెళ్ళారండి అని చెప్పాడు అటెండర్. ఎక్కడికి, ఇంటికా అని అడిగింది. యగాదిగా పిచ్చిదాన్ని చూసినట్టు చూసి అది నాకెలా తెలుస్తుందండి అని వెకిలిగా నవ్వుతూ వెళ్ళాడు అతను. ఛా, జై, నేను ఇక్కడ ఉంటే నీకు బయటకు వెళ్లే పనేంటి అంటూ కసిగా పెదవి కొరుక్కుంది రేష్మి. ఓరి దీని యాసాలో ఇదేమైనా ప్రిన్సెస్ అనుకుంటుందా, లేక అందాల భరిణ అనే ఫీలింగా? మిదు బేబీ చేతిలో పచ్చడి చేయించాలి, లాభం లేదు దీని ఎక్స్ట్రాలకి. తిన్నగా షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళాడు జై. ఇప్పుడు షాపింగ్ ఎందుకు జై అంటూ పక్కనే నడుస్తూ సణిగింది మిథున. ఇంత క్యూరియాసిటీ ఏంటే నీకు? మౌత్ మూత వేయకపోతే నెక్స్ట్ ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ సీరియస్గా చూశాడు. ఇలా భయపెట్టే బ్రతికేస్తున్నాడు మొండిమొగుడు అంటూ గింజుకుంది మిథున. వినిపించింది అని సేల్స్ గర్ల్ని పిలిచాడు జై. సో వాట్ అని మూతి తిప్పుతూ అక్కడ బొమ్మకు వేసిన 1 పీస్ డ్రెస్ని చూసి, చాలా పొదుపుగా కట్టుకున్నావే బట్టలు, గుడ్ అంటూ పెదవి విరిచింది మిథున. దానికి ప్రాణం లేదే, దాన్ని కూడా వదలవా నువ్వు? నీకు నోరు బాగా ఎక్కువైందే అని గుర్రుగా చూశాడు. పెదవులు సాగేసి హిహిహి అంటూ ఒక తింగరీకిలింపు జయమోహాన పడేసింది. చురుగ్గా చూస్తూ ఆ పళ్ళు నోరు రెండూ ఒకేసారి మూసేసి ఆమెతో వెళ్ళు అని సేల్స్ గర్ల్ వైపు చూపించాడు జై. గుడ్లు మెటకరించి నేనెందుకు వెళ్తాను, నేను పోను అంటూ జైని అతుక్కుపోయింది గమ్లా. ఆమె నిన్ను కొరుకు తినదే, వెళ్ళు, లేట్ అవుతోంది అని మెల్లగా అన్నాడు. నన్ను బుక్ చేసే కన్నింగ్ ప్లాన్స్ అయితే ఏం వేయలేదు కదా అని అదొక రకంగా చూసింది. వాగితే ఫెవికాల్తో నోరు అంటించేస్తాను అని లో వాయిస్తో చెప్పినా ఆ వాయిస్లో బేస్ మాత్రం తగ్గలేదు. ఎందుకా కోపం, మా భయం మాది అంటూ మూతి అష్టవంకర్లు తిప్పి సేల్స్ గర్ల్తో వెళ్ళింది మిథున. చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి బాగా ముదిరింది అని జెంట్స్ సెక్షన్ వైపు వెళ్ళాడు జై. 1 అవర్ తర్వాత సార్ అని పిలుపు వినిపించి అటు తిరిగి ఉన్నవాడు కాస్త హా అంటూ వెనక్కి తల తిప్పాడు జై. ఎదురుగా యూనిక్ పీసులా ఉన్న మిథునను చూసి రెప్ప కొట్టక స్టాచ్యూలా ఫ్రీజ్ అయిపోయాడు జైబాబు. జీన్సు టీషర్ట్లో మోడల్ హెయిర్ స్టైల్తో తక్కువ మేపకు వేసినా కూడా ఒక రేంజ్లో ఉంది. బాలీవుడ్ హీరోయిన్ కూడా తన ముందు బలాదూర్ అన్నట్లు ఉన్న తన సతిని చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. కోలకళ్ళని కిందకు వాల్చేసి తన పొడవైన వేళ్లతో ముందుకు వచ్చిన హెయిర్ చెవి వెనక సర్దుకుంటూ చిన్నగా దగ్గింది మిథున. ఆ సౌండ్కి సర్దుకొని అయిందా, కమాన్ అంటూ ముందుకు నడిచాడు. కింద పెదవిని లోపల నుంచి బయట చేసుకుంటూ వెనకే అనుసరించింది మిథున. బైక్ దగ్గరకు వస్తూ 1 సెల్ఫీ ప్లీజ్ అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్తో అడిగింది. సన్నగా నవ్వుకొని మిథునను దగ్గరికి లాక్కుని సెల్ఫీ తీశాడు జై. అడగగానే ఇన్ని వరాలు ఇస్తున్నాడు నా పతిదేవుడు, ఏమి నా భాగ్యం అంటూ నవ్వింది. నువ్వు అంటే అడగనివి కూడా బహుమతులుగా వస్తాయి, అనవే అంటూ మ్యాన్లీ వాయిస్తో అన్నాడు. ఇలాంటి డ్రెస్ వేసుకుంటేనే కానీ డ్రైవ్కి వెళ్ళకూడదా అండి అంటూ అనుమానంగా అడిగింది అమాయకంగా మిథున. యగాదిగా చూసి ఇంత వంకరదాని వింటే నోరు అస్సలు తిన్నగా ఉండదు కదా నీకు. ఏం చేస్తాం, సహవాస దోషం, నా పతితో ఈ మధ్య బాగా చెలిమి కుదిరింది అని కిసుక్కున నవ్వింది. ఇలానే సెటైర్లు వేయి, కిసుక్కున ఒక నొక్కు నొక్కుతాను, కీక్కుమంటావు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. వచ్చేటప్పుడు 1 సైడ్ ఎక్కి ఎలా కూర్చుందో అలాగే ఎక్కబోతుంటే, ఒసేయ్ మబ్బు, నువ్వు సారీలో లేవే, జీన్స్లో ఉన్నావు, అలా కూర్చుంటే చూసిన వాళ్ళు నోటితో నవ్వరు అంటూ 2 సైడ్స్ కూర్చో అని కరిచాడు. అమ్మ దుర్మార్గుడా, ఇందుక నాకు ఈ డ్రెస్ వేయించింది, నాకెందుకు డౌట్ రాలేదు చెప్పమా అంటూ వయ్యారి ఎంకిలా నిలబడి బుగ్గను వేలు పెట్టి ఆలోచిస్తున్నట్టు బిల్డప్ కొట్టింది. ఎవరి స్పెషాలిటీ వాళ్ళు చూసుకుంటారే, గడిసరి పెళ్ళామా అని బొగ్గను కిస్ చేసి నీ కోడి మెదడుని అరగదీయకురా అని నవ్వాడు జై. ఇది తొండి, మీరు చీట్ చేస్తున్నారు అంటూ పిచ్చిగా అంది. ఎక్కుతావా లేకపోతే? నా వైపు ఆశగా చూస్తుంది ఆ మెరుపుతీగ, దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోనా అంటూ బెదిరించాడు. 10 అడుగుల దూరంలో నిలబడి మిథున వైపు జలసీగా చూస్తూ జైని మాత్రం కొరుక్కు తినేలా చూస్తూ నోటి నుంచి లాలాజలం పారిస్తోంది ఒక భామామణి. ఏయ్, ఏంటే చూస్తున్నావు, గుడ్లగోపు కళ్ళేసుకుని, వాటిని పీకేసి చిరంజీవి ఐ బ్యాంక్కి డొనేట్ చేసేస్తున్నాను, ఏమనుకుంటున్నావో, కళ్ళతోటి తినేస్తారేంటే అంటూ ఆమె మీదకి వెళ్ళబోయింది మిథున. చెయ్యి పట్టుకొని ఆపి నువ్వెక్కవే రాక్షసి అంటూ నవ్వాడు జై. మిథున అరుపులకు ఆ అమ్మాయి దెబ్బకు పరుగే, నడకలేదు మరి. నీకు మహదానందంగా ఉందే అని ఉక్రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ ఎక్కింది. బైక్ ముందుకు దూకిస్తూ అందాన్ని ఆరాధించడం మనిషి లక్షణమే, ఆమె చూస్తే ఆనందంగా ఉండక నీలా మొహం ముడవాలా అంటూ కవ్వించాడు. వెళ్ళి కనిపించిన అందాలన్నీ ఆస్వాదిస్తూ జీవితాన్ని గడిపే అని మూతి విరిచింది.
జలసీ ఫ్రీక్వే అని మధ్యలో అంత గ్యాప్ ఉంచావు, ఎవరినైనా ఎక్కించుకోనా అని అడిగాడు జై. ఇది రోడ్డు బాబు, అతుక్కుని కూర్చోటానికి అంది. అచ్చా అలా అంటావా, ఓకే అని ఈవిల్ స్మైల్ ఇచ్చి స్పీడ్ లెవెల్ అమాంతం పెంచేశాడు జై. అంతే, ఒక్క జర్కుతో వెళ్ళి జైని ఖర్చుకుపోయింది బల్లిలా. మెత్తని మల్లెచెండు వచ్చి తాకిన ఫీలింగ్ కలిగి తన్మయత్వానికి లోనయ్యాడు జై. భుజం మీద గిచ్చుతూ ఈ తుంటరి వేషాలకి ఏం తక్కువ లేదు అని ముద్దుగా సతాయిస్తూ జై సాంగత్యం తనకు నచ్చి ప్రేమగా హగ్ చేసుకుని వీపు మీద కిస్ చేసింది మిథున. సన్నగా నవ్వుకుంటూ బైక్ స్పీడ్ స్లో చేసి మిథున డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్నాడు జై. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆపి మిథునతో మాట్లాడుతున్నాడు. గెస్ట్ హౌస్లో ఫుల్గా ఎంజాయ్ చేసి బ్యాక్ రిటర్న్ వస్తున్న మోనా కంట్లో జై పడ్డాడు. వెనకే కూర్చుని నవ్వుతున్న మిథునం చూసి రోహిణీ కార్తెలో ఎండలా భగ్గుమని మండింది. ఈర్ష్య నిండిన కళ్ళతో మిథున వైపు అలాగే చూస్తూ వివేక్కి కాల్ కలిపింది. లిఫ్ట్ చేసి హాయ్ డార్లింగ్, ఏంటి అప్పుడే మిస్ అవుతున్నావా అని హోయలిపోయాడు. షటప్ వివేక్ అని ఇరిటేట్గా అరిచి ఫస్ట్ చెప్పేది వినటం నేర్చుకో అని జై పెళ్ళాంతో ఎక్కడికో పోతున్నాడు, నీకేదో అపాయింట్మెంట్ ఇచ్చాడన్నావు, కాల్ చేసి అడుగు అంటూ అరిచింది మోనా. వాట్, వాడు బయటకు వెళ్తున్నాడా, నా ఫ్రెండ్ని రమ్మన్నాడు కదా, మళ్ళీ ఏ పురుగు కుట్టింది వాడిని అంటూ విసుక్కుంటూ ఉండు ఇప్పుడే కాల్ చేయమంటాను అని కట్ చేసి ఫ్రెండ్కి కాల్ చేశాడు వివేక్. సిగ్నల్ పడగానే బైక్ ముందుకు దూసుకుపోయింది. అది చూసిన మోనా మొహం ఎర్ర కందగడ్డలా మారిపోయి, హౌ జై, నువ్వింత సెల్ఫిష్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని మాయలో పడి నన్నే అవాయిడ్ చేస్తావు కదూ, దాన్ని నీ లైఫ్ నుండి ఎలా సాగనంపుతానో చూడు, ఈ మోనా ఆశపడింది ఏదైనా దక్కించుకొని తీరుతుంది అని స్టీరింగ్ మీద చేత్తో గట్టిగా మోది కార్ స్టార్ట్ చేసుకుని ముందుకు దూకించింది. తన చుట్టూ ఒక విషవలయాన్ని అల్లుకుంటూ వస్తున్నారని ఊహ కూడా లేని ఆ లవ్ బర్డ్స్ హ్యాపీగా డ్రైవ్కి వెళ్ళిపోతున్నారు. కొంచెం దూరం వెళ్ళాక ఫోన్ రింగ్ అవటంతో చెవిలో బ్లూటూత్ ఆన్ చేసి హలో అన్నాడు జై. హలో సార్, నేను మార్నింగ్ కాల్ చేశాను, మీరు కలుద్దామన్నారు అంటూ ఎంతో వినయంగా అడిగాడు సంతోష్. ఐ యామ్ బిజీ, టుమారో మీట్ అవుదాం అని టక్మన్ కాల్ కట్ చేశాడు జై. ఫోన్ చెవి దగ్గర నుంచి తీసి ఈ జైకి యాటిట్యూడ్ టన్నులు కొలది ఉంది, మా వాడేమో ఏకంగా ఎవరెస్ట్గా నిచ్చెన వేస్తున్నాడు, ఇదేమీ వర్క్ అయ్యేటట్లు లేదు, పైగా మెంటల్గా ఫిజికల్గా దెబ్బైపోతాడని నాకు బేభత్సంగా కొట్టేసుకుంటోంది. మనం చెబితే వినే టైప్ కాదు వాడు, పెద్ద అన్నీ వాడికే తెలిసినట్టు ఓవర్ బిల్డప్ ఒకటి. మా బామ్మ అన్నట్టు కందకలేని దురద కత్తిపేటకెందుకు అని నాకెందుకు అంత దురద అంటూ పెదవి విరిచాడు సంతోష్. అవునరా అబ్బాయి, పోయే కాలం దాపురించినప్పుడు మంచి చెప్పినా చెవికెక్కదు, వివేక్తో స్నేహం నీకు దెబ్బేమో, ఒకసారి చించరాదే అంది అంతరాత్మ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఆ అప్డేట్లో మన హీరో హీరోయిన్ ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఏమేం చేశారో తెలుసుకోవాలంటే తప్పకుండా వాచ్ చేస్తూ ఉండాలి కదా.